నాలుగు గోడల మధ్య కూర్చొని బోర్ కొడుతుంది. సరదాగా తోటకైతే బయలుదేరాము. పచ్చని చెట్లను చూస్తా ఉన్నాను. వీస్తున్న గాలిని ఆస్వాదిస్తూ కూస్తున్న కోయల మాటలను వింటా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంది. నిమ్మకాయలు అయితే సూపర్గా చాలా కాసాయండి. మొయ్యలేనంత బరువైన జాక్ ఫ్రూట్ అయితే కట్ చేపించుకున్నాను బిర్యానీ చేసుకోవడానికి. టేస్టీ కదా. జీడిపూత వాసన చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి. మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉంటే ఒక్క లైక్ అయితే చేయండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే నిమ్మకాయలు కట్ చేస్తూ ఉన్నాడు. సమ్మర్ వచ్చింది కదండి, నిమ్మకాయ జ్యూసు కంపల్సరీగా బాడీకి ఎక్కించాల్సిందే మా ఇంట్లో అయితే. ఇలా నిమ్మకాయలు అయితే కట్ చేసిన తర్వాత ఇక్కడ జాక్ ఫ్రూట్స్ అన్నీ కట్ చేశారు కదా, అవైతే లోడ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బాపనోళ్ళ పెళ్ళిళ్ళు ఉంటాయి కదండి, నాన్ వెజ్ తిన్న ప్రియులకి బిర్యానీ చేసి పెట్టడానికి మార్కెట్కిలో కాయలు దించడానికి అయితే తీసేసుకెళ్తున్నారు. చూసేసేయండి ఎంత బాగున్నాయో జాక్ ఫ్రూట్లు.